హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవిని. మీరు చూస్తున్నారు. కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి అందట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు మరి కేబినెట్ చర్చించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తప్పుకోకుండా దాని మీద ఒక స్టడీ చేసి ఈ కౌలు రైతు కార్డులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా రుణాలు అందించడం కోసం ఎటువంటి విధానాన్ని తీసుకురావాలనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అంటే కౌలు రైతులకు మేలు చేయాలి. ఎందుకంటే దాదాపు ఎక్కువగా వ్యవసాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్న రైతులందరూ కూడా ఈ కౌలు రైతులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ బ్యాంక్స్ నుంచి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అందింది చాలా తక్కువ. రవి టెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను పెట్టే వీడియో అందరికంటే ముందుగానే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క మాటల్ని కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మళ్ళీ మీరు ఎన్ని సబ్స్క్రైబ్ లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. తద్వారా నాకు వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఏపీలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి న్యూస్ అని చెప్పింది. ఇప్పుడు విషయంలో తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుల కోసం కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. రైతులు పశువులు దాణా మేత కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు అర్హులైన రైతులు పశు సంవర్ధక శాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులకు పీకేసీసీ కార్డులు అందిస్తున్నారు. అంటే క్రెడిట్ కార్డులు అన్నమాట. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డులను జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో ఇంకా కార్డులు జారీ చేయాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుకున్న లక్ష్యం పూర్తయినా సరే ఒకవేళ అర్హులు ఉండి వారు ముందుకొస్తే కార్డులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. పశు పోషకులకు ఎంతో ప్రయోజనకరమైన పీకేసీసీ కార్డులు ప్రయోజనాలు వివరించి మంజూరును వేగవంతం చేశారు అధికారులు. ఈ కార్డుల ద్వారా డబ్బులు అవసరమైన సమయంలో తీసుకొని వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న డబ్బుల్ని 40 రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. ఒకవేళ 40 రోజులు దాటాక చెల్లిస్తే 7% వడ్డీ వసూలు చేస్తాయి. ఇందులో 3% సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. అంటే రైతులు కేవలం 4% మాత్రమే వడ్డీ చెల్లించాలన్నమాట. ఇక బ్యాంకుల వివరాలకు వెళ్తే 1,60,000 వరకు వడ్డీని ఇస్తాయి, రుణాన్ని ఇస్తాయి. అవసరమైనప్పుడు ఈ డబ్బుల్ని వాడుకొని పాల విక్రయాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడల్లా 40 రోజుల్లోగా జమ చేయవచ్చు, మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు. ఇలా కార్డులను సక్రమంగా వాడుకుంటే ఎలాంటి వడ్డీ భారం లేకుండానే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. ఈ కార్డులు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ కార్డుల ద్వారా అదనంగా పశువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కార్డును జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా 4% వడ్డీకి 3 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. ఇందులో 1.6 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం ఉండదు. రైతులకు అవసరమైన సమయాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లకు ఈజీగా రుణాలను తీసుకోవచ్చు. ఇక దీని గురించి మనం తెలుసుకుంటే పీఎం కిసాన్ యోజన పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డు యోజన పథకాన్ని కేంద్రం మొదటిసారి 1998లో ప్రారంభించింది. ఒక్కసారి కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకుంటే 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ 5 ఏళ్లలో 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. సాధారణంగా వడ్డీ రేటు కనిష్టంగా 7% నుంచి 14% వరకు ఉంటుంది. అది బ్యాంకుల నిబంధనలను బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువగా బ్యాంకులు 7%కే ఇస్తుంటాయి. తీసుకున్న రుణాలు ఏడాదిలోపు చెల్లించే రైతులకు వడ్డీ రేటులో 3% వరకు రాయితీ ఉంటుంది. రుణం ఇచ్చే ముందు రైతు ఆదాయం, గత రుణ చరిత్ర, వ్యవసాయ భూమి ఎంత ఉంది అంశాలను పరిగణలోకి తీసుకొని ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డులు దేశంలో అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోనూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్నాయి. మీ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళడం ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కూడా స్వయంగా కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు, లీజు తీసుకునేవారు, పౌల్ట్రీ ఫిషరీస్ రైతులు సైతం ఈ కార్డులు తీసుకునే అర్హులే. నేరుగా బ్యాంకుకు వెళ్ళి తీసుకోవడం ద్వారా అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా అన్ని బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డు కావాలనుకునేవారు కేసీసీ దరఖాస్తు ఫారం నింపి మీరు ఏ బ్యాంకు నుంచి అయితే కార్డు పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకులో అందించాలి. అలాగే మీరు ఆ బ్యాంకు పరిధిలో నివసిస్తున్న వారు ఉండాలి.
ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటివి గుర్తింపు కార్డుగా అందించాలి. అలాగే రైతు పాస్ట్ ఫోటో సైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు కోరినట్లయితే మీ భూమికి సంబంధించిన పత్రాలతో పాటు ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా 5 ఏళ్ల పాటు మీరు 3 లక్షల వరకు బ్యాంక్ లోన్ పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఒకవేళ పరిమితి పెంచుకోవాలని భావించినట్లయితే మీరు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు అది సాధ్యం కాదు. మీరు తొలిసారి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడం సహా బ్యాంకులకు మీపై నమ్మకం కలిగేలా నడుచుకోవడం, మీ సిబిల్ స్కోర్ పెంచుకోవడం ద్వారా లిమిట్ పెంచుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకులు మీపై నమ్మకంగా ఉన్నప్పుడు మీకు ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డు నుంచి ఏటీఎం నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేసేందుకు ఈ కార్డు ద్వారా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా రైతులకు పెట్టుబడి కోసం 3 లక్షల వరకు లోన్ లభించడమే కాదు, రైతుకు ఉచిత ప్రమాద బీమా ఉంటుంది. ఈ స్కీమ్లో చేరిన తర్వాత రైతుకు ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం చెందడం లేదా మరణించినట్లయితే అతని కుటుంబానికి 50,000 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అలాగే ఇతర రిస్కులను కూడా 25,000 వరకు అందిస్తుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వడం సహా అర్హులైన రైతులకు ఇతర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను సైతం బ్యాంకులు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.